హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్ ట్యూట్స్. ఈ వీడియోలో ఫీచర్స్ ఆఫ్ XML గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయండి, ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అనిపిస్తుంది. మీరు ఎక్కడైనా ఎగ్జామ్స్లో కానీ బీటెక్స్లో కానీ ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఫీచర్స్ ఆఫ్ XML గురించి క్వశ్చన్స్ అయితే కంపల్సరీ అడుగుతూ ఉంటారు. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నట్లయితే మన సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంది. అందులో ఆల్సో లేటెస్ట్ అయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియోస్ తర్వాత ఒక లైక్ కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలాగే వెబ్ టెక్నాలజీకి సంబంధించిన కంప్లీట్ వీడియోస్ అని మన యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే XML ఫీచర్స్ ఏమేమైనా చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఈజీ అండ్ ఎఫిషియంట్ డేటా షేరింగ్ అంటే ఏందో చూద్దాం ఒకసారి. XML ఈజ్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఇండిపెండెంట్. అంటే XML అనేది ఏ సాఫ్ట్వేర్లో కానీ ఏ హార్డ్వేర్లో కానీ వర్క్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం ఇండిపెండెంట్ అంటే ఎనీ సాఫ్ట్వేర్ ఎనీ హార్డ్వేర్లో వర్క్ అవుతుంది. ఇంకా ఏమంటుంది, ఇట్ ఈస్ ఈజియర్ టు షేర్ డేటా బిట్వీన్ డిఫరెంట్ సిస్టమ్స్ విత్ డిఫరెంట్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కాన్ఫిగరేషన్. అంటే డిఫరెంట్ సిస్టమ్స్ల మధ్యలో డేటాను షేర్ కూడా చేస్తుంది. అంటే ఒక సిస్టంలో ఒక సాఫ్ట్వేర్ ఒక హార్డ్వేర్, ఇంకో సిస్టంలో ఇంకో సాఫ్ట్వేర్ ఇంకో డిఫరెంట్ హార్డ్వేర్, అంటే కాన్ఫిగరేషన్ ఏది ఉన్నా సరే XML డేటాని షేర్ చేస్తుంది. ఇది ఫస్ట్ ఫీచర్. సెకండ్ వన్ వచ్చేసి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అంటే ఏమంటారు చూద్దాం. XML ఈజ్ డెవలప్డ్ ఇండిపెండెంట్లీ ఆఫ్ ఎనీ అప్లికేషన్ ప్లాట్ఫామ్. అంటే ఏ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా సరే XML వర్క్ అవుతుంది. ఇది కూడా మంచి ఫీచర్ కింద చెప్పుకోవచ్చు. ఇంకా ఏమంటారు చూడండి, XML డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మాట్. అంటే ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మాట్లో స్టోర్ అవుతుంటుంది. కాబట్టి ఏ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా ఈజీగా వర్క్ అవుతూ ఉంటుంది. సో ఇది కూడా మంచి ఫీచర్ కింద చెప్పుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చేసి XML ప్రొవైడ్స్ యూనికోడ్. అంటే ఏమంటాడు చూద్దాం. XML సపోర్ట్ యూనికోడ్ దట్ అలౌస్ ఇట్ టు కమ్యూనికేట్ ఆల్మోస్ట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఇన్ ఎనీ రిటర్న్ హ్యూమన్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ఇన్ హ్యూమన్ అండ్ కంప్యూటర్ ఫ్రెండ్లీ ఫార్మాట్. అంటే ఎనీ హ్యూమన్ లాంగ్వేజ్ అంటే కంప్యూటర్ ఫ్రెండ్లీ ఫార్మాట్లో డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది. కాబట్టి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో ఏ హ్యూమన్ లాంగ్వేజ్కి అయినా సరే ఇది సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా మంచి ఫీచర్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి అలౌస్ XML వ్యాలిడేషన్. అంటే ఏదో చూడండి, XML డాక్యుమెంట్ కెన్ బి వ్యాలిడేటెడ్ యూజింగ్ ఏ DTD అండ్ XML స్కీమా. అంటే వ్యాలిడేషన్ అంటే చెక్కింగ్, డేటా ప్రాపర్ వేలో ఉందా లేదా. సో వ్యాలిడేషన్ చేయాలంటే త్రూ DTD కానీ లేదా XML స్కీమా కానీ యూజ్ చేసి XML డేటా వ్యాలిడేషన్ కూడా చేస్తుంది. DTD అట్లాగే XML స్కీమా గురించి మనం ముందు చూద్దాం. ఇది కూడా ఒక మంచి ఫీచర్ కింద చెప్పవచ్చు. అంటే డేటా వ్యాలిడేషన్ కూడా XML చేస్తుంది. సో అది కూడా ఒక మంచి ఫీచరే. నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ న్యూ లాంగ్వేజెస్. న్యూ లాంగ్వేజెస్ కూడా క్రియేట్ చేస్తుంది. అంటే చూడండి ఏమంటున్నాడు, XML కెన్ బి యూజ్డ్ టు క్రియేట్ న్యూ ఇంటర్నెట్ లాంగ్వేజెస్ లైక్ WML. అంటే వైర్లెస్ మార్కప్ లాంగ్వేజ్. ఇంటర్నెట్కి సంబంధించిన డిఫరెంట్ లాంగ్వేజ్ని కూడా వీటి XMLతో క్రియేట్ చేయొచ్చు. అది కూడా మంచి ఫీచర్ కింద చెప్పవచ్చు. నెక్స్ట్ కంపాటబిలిటీ విత్ అదర్ మార్కప్ లాంగ్వేజ్ HTML. అంటే ఏమన్నట్టు చూడండి, ఇట్ ఈస్ సో మచ్ ఈజియర్ టు రీడ్ ది డేటా ఫ్రమ్ XML అండ్ డిస్ప్లేడ్ ఆన్ ఎనీ GUI యూజింగ్ HTML మార్కప్ లాంగ్వేజ్. అంటే XMLలో డేటాని ఈజీగా రీడ్ చేసి ఏ ఫార్మాట్లో అయినా సరే స్టోర్ చేయొచ్చు. అంటే GUI అప్లికేషన్లో కూడా దీన్ని డిస్ప్లే చేయొచ్చు యూజింగ్ HTML. GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, మనకు తెలిసిన విషయం. సో దానిలో కూడా XML డాక్యుమెంట్ని డిస్ప్లే చేయొచ్చు యూజింగ్ HTMLతో. అది కూడా ఒక ఫీచర్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ XML యాజ్ ఏ యూనివర్సల్ లాంగ్వేజ్. అంటే ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్లో అయినా సరే XML వర్క్ అవుతుంది. అదే రాస్తున్నారు చూడండి, నాట్ ఓన్లీ వెబ్ అప్లికేషన్స్ బట్ ఆల్సో డెస్క్టాప్ అప్లికేషన్ కెన్ యూజ్ XML డేటా సోర్సెస్. సో XML డేటా సోర్సెస్ని వెబ్ అప్లికేషన్లో కాకుండా డెస్క్టాప్ అప్లికేషన్లో కూడా యూజ్ చేయొచ్చు. అందుకే దీన్ని యూనివర్సల్ లాంగ్వేజ్ అని కూడా మనం అనవచ్చు. సో ఇది కూడా మనం ఫీచర్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈజీ కన్వర్టబుల్. చూడండి ఏమంటున్నాడు, XML కెన్ బి ఈజీలీ కన్వర్టెడ్ ఇంటూ అనదర్ రిప్రజెంటేటివ్ ఫార్మాట్స్. అంటే XML డాక్యుమెంట్ని వేరే దానిలో కూడా ఈజీగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా మంచి ఫీచర్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి సెక్యూర్ డేటా ట్రాన్స్ఫర్. డేటాని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు సెక్యూరిటీ కూడా మెయింటైన్ చేస్తుంది. అంటే చూడండి, XML ప్రొవైడ్స్ సెక్యూరిటీ. దీస్ స్టాండర్డ్స్ హ్యావ్ XML డిజిటల్ సిగ్నేచర్, XML ఎన్క్రిప్షన్, XML కీ మేనేజ్మెంట్ ఎక్సెట్రా. సో XML సెక్యూరిటీ కూడా మేనేజ్ చేస్తుంది. ఎట్లా మేనేజ్ చేస్తుంది అంటే XML డిజిటల్ సిగ్నేచర్. డిజిటల్ సిగ్నేచర్ ఉంటేనే, మ్యాచ్ అయితేనే డేటా అనేది ఓపెన్ కావచ్చు, స్టోర్ కావచ్చు, ట్రాన్స్ఫర్ కావచ్చు. ఆ విధంగా సెక్యూరిటీ కూడా మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో సెక్యూరిటీ మేనేజ్ చేయడానికి డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేస్తూ ఉంటుంది. ఏమేమి టెక్నిక్స్ ఇక్కడ చూడండి, ఇదే XML డిజిటల్ సిగ్నేచర్ కానీ, XML ఎన్క్రిప్షన్ కానీ, XML కీ మేనేజ్మెంట్ కానీ. సో వీటితో సెక్యూరిటీని మేనేజ్ చేస్తూ ఉంటుంది, సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో ఇవి మెయిన్గా మనకి XMLలో ఉండే ఫీచర్స్. XML మనం ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు, యూజెస్ ఆఫ్ XML కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. మనం యూజెస్ ఫీచర్స్ ఆల్మోస్ట్ రెండు సేమే, కాకపోతే నేను సపరేట్గా రాశాను, అవి కూడా ఒకసారి చూద్దాం. యూజెస్ ఆఫ్ XML వచ్చేసి ఫస్ట్ వన్, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్చేంజ్ డేటా బిట్వీన్ డిసిమిలర్ సిస్టమ్స్. అంటే డిఫరెంట్ సాఫ్ట్వేర్స్, డిఫరెంట్ హార్డ్వేర్స్. అంటే ఒక సిస్టమ్ దగ్గర ఒక సాఫ్ట్వేర్ హార్డ్వేర్ యూజ్ చేయొచ్చు, ఇంకో సిస్టమ్ దగ్గర ఇంకో హార్డ్వేర్ సాఫ్ట్వేర్ యూజ్ చేయొచ్చు. అంటే డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ కానీ, డిఫరెంట్ హార్డ్వేర్ సిస్టమ్స్ కానీ, వాటి మధ్యలో కూడా డేటా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అంటే సిమిలర్ సిస్టమ్స్ కాకుండా డిసిమిలర్ సిస్టమ్స్ మధ్యలో కూడా డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అది మనకి XMLలో ఉండే మంచి యూసేజ్. నెక్స్ట్ వన్ వచ్చేసి యూజ్ టు డిస్క్రైబ్ కంటెంట్ ఆఫ్ డాక్యుమెంట్.
ఒక డాక్యుమెంట్ యొక్క కంటెంట్ని డిస్క్రైబ్ చేస్తుంది. అది కూడా XML యూసేజే. ఇంకా ఏం చేస్తుంది చూడండి. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ డేటాబేస్ టు స్టోర్ డేటా. డేటాబేస్లో డేటాని స్టోర్ చేయడానికి కూడా యూజ్ చేస్తూ ఉన్నాం. ఇంకా చూడండి, ఇట్ కెన్ స్టోర్ డేటా సపరేట్లీ ఫ్రమ్ HTML. HTMLలో డేటాని సపరేట్గా సేవ్ చేయడానికి కూడా మనకి XML యూజ్ అవుతుంది. క్లియర్? HTMLలో ఉన్న డేటాని సపరేట్ చేసి సపరేట్గా ఒక ఫైల్లో స్టోర్ చేయాలంటే కూడా మనం XML యూజ్ చేయొచ్చు. ఆ విధంగా కూడా XML యూజ్ అవుతుంది. ఇంకేమంటాడు చూడండి, ఇట్ కెన్ బి యూజ్డ్ టు స్టోర్ డేటా ఇన్సైడ్ HTML డాక్యుమెంట్. HTML డాక్యుమెంట్లో కూడా XML డాక్యుమెంట్లో ఉన్న డేటాని స్టోర్ చేయొచ్చు. ఎక్కడ? ఇన్సైడ్ HTML. అంటే XMLలో డేటాని ఇన్సైడ్ HTML కూడా స్టోర్ చేయడానికి యూజ్ చేయొచ్చు. ఇంకా చూడండి, ఇట్ కెన్ బి యూజ్డ్ టు స్టోర్ డేటా ఇన్ ఫైల్స్ అండ్ డేటాబేసెస్. అంటే డేటాని ఫైల్లో కానీ డేటాబేస్లో కానీ స్టోర్ చేయడానికి కూడా XML యూజ్ చేస్తాము. ఇంకా చూడండి, ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ ఫార్మాట్ ఫర్ ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేయడానికి ఒక ఫార్మాట్ లాగా కూడా యూజ్ అవుతుంది. సో ఇవన్నీ మనకి XMLకి సంబంధించిన యూసేజెస్. సో మెయిన్గా XML ఎందుకు యూజ్ చేస్తాము అంటే HTML డేటాని డిస్ప్లే చేస్తే XML ఏమో డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది, క్యారీ చేస్తుంది, ఎక్స్చేంజ్ చేస్తుంది, స్టోర్ చేస్తుంది. ఎక్కడ? డేటాబేస్ దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్ పేజ్ ఉంది. ఆ వెబ్ పేజ్ని మనం డేటాబేస్లో స్టోర్ చేయాలంటే HTMLతో చేయలేము. HTML ఏం చేస్తుంది? జస్ట్ డిస్ప్లే మాత్రమే చేస్తుంది. సో ఆ డిస్ప్లే చేయాల్సిన కంటెంట్ని డేటాబేస్ దగ్గరికి తీసుకెళ్ళాలి, డేటాబేస్లో స్టోర్ చేయాలి, డేటాబేస్లో డిస్ప్లే చేయాలన్నప్పుడు గో ఫర్ XML. సో XML ఆ డేటాని డేటాబేస్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ స్టోర్ చేస్తుంది. ఓకే, సో దానికోసం మనకు మెయిన్గా XML. సో ఇవి మెయిన్గా XMLకి సంబంధించిన ఫీచర్స్ అండ్ యూసేజెస్. మీరైతే నోట్ తీసుకొని క్లియర్గా ఇవన్నీ రాసేసుకోండి. ముందు వీడియోస్లో కంప్లీట్ XML గురించి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోస్ అన్ని ఒకసారి అయితే చూడండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అలాగే వీడియోని మీరు ఫ్రెండ్స్ షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. HTML కానీ CSS కానీ జావాస్క్రిప్ట్ కానీ అలాగే కంప్యూటర్ లాంగ్వేజ్ సంబంధించిన కంప్లీట్ వీడియోస్ అన్ని మన యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఆ వీడియోస్ అన్ని ఒకసారి అయితే చూడండి. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేసి సప్లిమెంట్ ఛానల్. థ్యాంక్ యూ.